హలో అండి. అందరికీ నమస్తే. 2024 అంటే ఈ సంవత్సరం మాఘమాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి. అలాగే మాఘమాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు, ఏ తారీఖున ఏ పండుగ వస్తుందనేది ఈ వీడియోలో అయితే చూద్దామండి. దీపం అనగానే కార్తీక మాసం, స్నానం అనగానే మాఘమాసం గుర్తొస్తాయి కదండీ! ప్రత్యేకించి ఒక్కొక్క నెలకు ఎన్నో రకాల విశిష్టతలు ఉంటాయి. అలాగే ముఖ్యంగా మాఘమాసానికి సంబంధించి పెళ్ళిళ్ళు, పండుగలు, పర్వదినాలు, వసంత పంచమి వేడుకలు, రథసప్తమి ఇలా ఎన్నో పండుగలు ఈ మాఘమాసంలో వస్తుంటాయి. విశిష్ట పర్వదినమైన మహాశివరాత్రి కూడా ఈ నెలలోనే కదండీ! అలాగే ఈ మాసంలో ఇల్లు కట్టుకోవడం ప్రారంభించడం మొదలైనవన్నీ ఈ మాసంలో చేసుకుంటే చాలా అభివృద్ధి కలుగుతుంది, శ్రేయస్సు ఉంటుందని మన పెద్దలు చెప్పేటువంటి మాట. దీనికి కారణం ఏమిటి అంటే ఆత్మకారుడు అయినటువంటి ప్రత్యక్ష దైవం అనేటువంటి సూర్యనారాయణుడు మఖ నక్షత్రంలో పూర్ణిమ నాడు చంద్రుడు ఉండేటువంటి కాలం గనుక దీనికి మాఘమాసం అనేటువంటి పేరు వచ్చింది. అలాగే ఉత్తరాయణం ప్రారంభమయ్యి మకర రాశిలో సూర్యుడు సంచరించేటువంటి కాలం. అలాగే ఈ మాఘమాసం విష్ణుమూర్తికి విశిష్టమైనది. ఈ మాసంలో ప్రత్యక్ష దైవం అయిన సూర్య భగవానుని ఆరాధన మనకి ఈ మాఘమాసంలో విశిష్ట ఫలితాన్ని అందజేస్తుంది. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నా, అనుకున్న కోరికలు నెరవేరాలన్నా ఈ మాఘమాసంలో సూర్య భగవానుని ఆరాధిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని నేనైతే గట్టిగా నమ్ముతానండి. హలో అండి. ఇక 9వ తారీఖు శుక్రవారం అమావాస్య, చల్లంగి అమావాస్య వెళ్ళిన ఆ మర్నాడు మనకి మాఘమాసం అనేది ప్రారంభమవుతుంది. 10వ తారీఖు శనివారం నుంచి మనకి మాఘమాసం అనేది ప్రారంభమవుతుందండి. ఆ రోజే శ్యామల నవరాత్రులు కూడా ప్రారంభమవుతున్నాయి. ఇక మొదటి మాఘ శనివారం అండి. అలానే 11వ తారీఖు ఆదివారం చంద్ర దర్శనం, మొదటి మాఘ ఆదివారం. ఈ మాఘమాసంలో ఆదివారాలు చేయడం, ఆదివారాలు సూర్య భగవానుని పూజించడం చాలా అంటే చాలా మంచిదండి. మనకి మాఘమాసంలో మొత్తం 4 ఆదివారాలు అయితే వస్తున్నాయి. 5వ ఆదివారం మనకి అమావాస్య వస్తుందన్నమాట. ఇక 13వ తారీఖు మంగళవారం భౌమ చతుర్థి, 14వ తారీఖు బుధవారం శ్రీ పంచమి, 16వ తారీఖు శుక్రవారం రథసప్తమి. రథసప్తమి చేసుకోవడం ఇంకా మంచిదండి, చాలా బాగా చేస్తారు. అలానే సూర్య భగవానుని గుడికి వెళ్ళి అక్కడ పాలు పొంగిస్తే ఇంకా చాలా అంటే చాలా మంచిదండి. చాలామంది చేస్తూనే ఉంటారు కదా. ఇక 17వ తారీఖు శనివారం భీష్మ అష్టమి, అలానే 2వ మాఘ శనివారం, 19వ తారీఖు ఆదివారం 2వ మాఘ ఆదివారం అండి. ఇక 19వ తారీఖు సోమవారం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అండి. ఇక 20వ తారీఖు మంగళవారం అంతర్వేది రథోత్సవం, అలానే భీష్మ ఏకాదశి. 21వ తారీఖు బుధవారం ప్రదోష వ్రతం. 22వ తారీఖు గురువారం చాలా అంటే చాలా మంచి రోజు అండి. ఈ రోజైతే 22వ తారీఖు గురువారం గురు పుష్య యోగం అండి. ఇది జనవరి నెలలో వస్తుంది. సంవత్సరానికి 2 సార్లు మాత్రమే వస్తుందన్నమాట గురు పుష్య యోగం. అలానే 24 శనివారం మాఘ పూర్ణిమ, 3వ మాఘ శనివారం అండి. ఇక 25 ఆదివారం 3వ మాఘ ఆదివారం. ఇక 28 బుధవారం మనం వినాయక చవితి రోజు వినాయకుని పూజిస్తాం కదండి. అలానే 28 బుధవారం ఈరోజు కూడా సంకటహర చతుర్థి వ్రతం. ఈరోజు కూడా వినాయకుడిని పూజించి సాయంత్రం వేళల్లో ఈశ్వరుని పూజించి చాలా అంటే చాలా మంచిదండి. అలానే ఆ రోజు టైలర్స్ డే కూడా. ఇక మార్చి నెలలో అయితే 2వ తారీఖు మార్చి శనివారం 4వ మాఘ శనివారం. ఇక 3వ తారీఖు ఆదివారం భాను సప్తమి, అలాగే 4వ మాఘ ఆదివారం అండి. ఇక అలానే 8వ తారీఖు శుక్రవారం మహాశివరాత్రి. ఆ రోజు లింగోద్భవం జరిగిన రోజు అండి. చాలా అంటే చాలా విశిష్టమైన రోజు. ఇక మహాశివరాత్రి 8వ తారీఖు శుక్రవారం. ఇక 9వ తారీఖు శనివారం 5వ మాఘ శనివారం. ఇక ఈ నెలలో మనకి శనివారాలు 5 వారాలు వచ్చినాయండి. అలానే ఆదివారం 4 వారాలు వచ్చినాయి. 5వ వారం అమావాస్య అనమాట. ఇక ఈ రోజుతో మనకి మాఘమాసం అనేది పూర్తయిపోతుంది. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ అండి.